టోటల్ జర్నీ మనకు 10 days అయింది. సో ఎట్లా అనిపిస్తుంది బ్రో? జర్నీ మాత్రం సూపర్ ఎక్సలెంట్. అసలు నేను అనుకోలేను. డల్ హౌస్లో స్టే చేయించిండు కారణం మా తమ్ముడు. ఎందుకంటే నేను లైఫ్లో ఎట్లా అనుకోలేను డల్ హౌస్లో స్టే చేస్తా అని. రూమ్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి రూమ్స్ అయితే. సో మా వీడియోలు కూడా మన ఛానల్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, టోటల్ జర్నీ వచ్చేసి మనము 10 days ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనం అమర్నాథ్ వెళ్ళాము, అలాగే వైష్ణోదేవి మాత కూడా కాట్రా, అలానే మన శ్రీనాథ కూడా తిరగడం జరిగింది. టోటల్ వచ్చేసి మనము 8 days వరకు మనం స్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ప్రజెంట్ వచ్చేసి మనం 23rd వచ్చాము. ఈ ప్రజెంట్ వచ్చేసి August 1st. సో మేము రిటర్న్ వెళ్తున్నాము జూలై. సో ప్రజెంట్ వచ్చేసి మన టైం August 1st ఈరోజు వచ్చేసి మనము సో మనము ఇక్కడ నుంచి జమ్మూ తావి నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ బుక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి హంసఫర్ ఎక్స్ప్రెస్. సో మనకు టోటల్ జర్నీలో వచ్చేసి మనము విజిటింగ్ చేసిన ప్లేసెస్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర, అలానే వైష్ణోదేవి మాత, అలానే శ్రీనాథ్లో కూడా మనం ఒక 2 days స్టే చేయడం జరిగింది. డల్ హౌస్లో కూడా టోటల్ మేము ఇది వచ్చేసి 10 daysలో వేయడం జరిగింది. అంటే 8 days మాకు ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. సో మాకు అప్రాక్సిమేట్లీ కాస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దీంతో టోటల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అంటే Day 1 నుంచి Day 10 వరకు మేము ఏం చేసాము, ఎక్కడున్నాము, ఏందన్నది. సో ఇది ప్రజెంట్ వచ్చేసి మనకు 5:45 అవుతుంది. ఇక్కడ నుంచి మనం మూవ్ అవుతున్నాము సికింద్రాబాద్కి. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగనే మనకు అమర్నాథ్ యాత్ర, అలానే జమ్మూ వైష్ణోదేవి మాత్ర, అలానే డల్ హౌస్ సంబంధించిన వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు కూడా వాచ్ చేసి అలానే నాకు సబ్స్క్రైబ్ చేశారని కోరుకుంటున్నాను. దాదాపు ఆల్మోస్ట్ వచ్చేసి మేము 70 to 80 kilometers బై ట్రెక్కింగ్ చేయడం జరిగింది మొత్తం హిల్స్లో. సో సక్సెస్ఫుల్గా మాకు అమ్మవారు కానీ శివయ్య కానీ మాకు దర్శనము చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఎంతో సంతోషంతో మేము రిటర్న్ కావడం జరుగుతుంది. టోటల్ మేము 5 members వచ్చాము. సో మాకు బడ్జెట్ ఎంత అయింది ఏందనేది టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతాను ఇంకొక వీడియోలో. సో నా హిందూ ట్రావెల్స్ని సపోర్ట్ చేసి నాకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిది ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఉండాలి, ఏంటి, ఇక్కడ స్టే చేయాలి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది టోటల్గా. రైట్, ఇప్పుడు మార్నింగ్ అయితే మాకు ఎప్పుడైనా సరే మాకు ఆఫ్టర్ కాట్రా వచ్చిన తర్వాత మాకు వర్షం హెవీగా పడడం స్టార్ట్ అవుతుంది. మేము వెళ్తున్న టైంకి స్టార్ట్ అవుతుంది, బట్ మనం లోపలికి వచ్చిన తర్వాత రీచ్ అయిన తర్వాత వర్షం ఉండకపోవడం బాధైన విషయము. సో మేము రూమ్స్కి వచ్చినప్పుడు కూడా వర్షం పడుతుంది, బట్ రూము బయటకు వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత వర్షం ఆగిపోతుంది. సో ఇప్పుడు కూడా మార్నింగ్ హెవీ రెయిన్ పడ్డది. మేము ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్ మిస్ అవుతామా లేదా అని ఒక క్వశ్చన్ ఉండే. సో ఆటోస్ పట్టుకొని బ్యాగ్స్ నాని సో ఫైనల్గా అయితే మేము రీచ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మేము రిటర్న్ బయలుదేరుతున్నాము. పిచ్చి వర్షం, మా అదృష్టమో ఏం తెలియదు కానీ వర్షం పడతలేదు. నేను వర్షంలో బ్యాగ్ వేసుకొని మా తమ్ముళ్ళ కోసం నేను ఆటో ఎక్కినాము. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడే కష్టపడి వర్షం లెక్క చేయకుండా వీడియోలు మీకోసం తీస్తున్నాడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. డల్ హౌస్లో స్టే చేయించిండు కారణం మా తమ్ముడు. ఎందుకంటే నేను లైఫ్లో ఎట్లా అనుకోలేను డల్ హౌస్లో స్టే చేస్తా అని. రూమ్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి రూమ్స్ అయితే. సో మా వీడియోలు కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది తొందరలో. రైట్, చిన్న సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే జమ్మూ నుంచి మూవ్మెంట్ అవుతున్నాము. ఇది వచ్చేసి జమ్మూ లోకల్ ఏరియా ఇదంతా. సో బాగానే ఉంది. ఫుడ్ కొద్దిగా ఇబ్బంది, అంతకన్నా ఏం లేదు. నేను ప్రతి తర్వాత వీడియోలో ఒకటి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Day 1 to Day 2 వరకు మాకు Day 11 వరకు మాకు ఎంత ఎక్స్పెక్టేషన్ పడింది, ఒక 5 members ఎంత పడుతుంది, లో బడ్జెట్లో ఎట్లా వెళ్ళొచ్చు అన్నది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనము స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ కావడం, 5:30కి ఎగ్జాక్ట్లీ 5:45కి స్టార్ట్ కావడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి మనం జమ్మూ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇది వచ్చేసి అంబాలా కోట్. ఇది వచ్చేసి 377 kilometers ప్రజెంట్ రీచ్ కావడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ రైట్ టైం వచ్చేసి మనకు 1 o'clock. సో ఇంకొక 3 minutes మనం తక్కువ ఉంది. సో రైట్ టైంకి మనం అంబాలా కోట్ రీచ్ కావడం జరిగింది. 377 kilometers ప్రజెంట్ మనము రీచ్ కావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనము వెళ్ళే వరకు ఎంత పడుతుందో మనం చూద్దాం. ఇది వచ్చేసి మనకు 3rd stop అనుకుంటాం. మనకు లుధియానా, అంబాలా సందేశం, ఇది వచ్చేసి స్టాప్ మనకు. సో వెడెన్స్డే బ్యూటిఫుల్. మనకు వచ్చేటప్పుడు వర్షం కూడా చాలానే పడుతుంది, వెదర్ మాత్రం చాలానే కూల్ ఉంది. కొన్ని దగ్గర పంజాబ్లో మాత్రము ఎండ కొట్టడం కొద్దిగా చూసాము, బట్ ఇది హర్యానా స్టేట్ అనుకుంటా మేబీ.
ఇక్కడ కూడా మొగులు మొత్తము స్కైతో కప్పబడి ఉంది. సో వర్షం కూడా పడవచ్చు. తెనాలి అంతా గూడ్స్ ట్రైన్ మనకు వచ్చేసి. సో ఇది వచ్చేసి అంబాలా ఘాట్కి రావడం జరిగింది, మనం రీచ్ కావడం. ఇది వచ్చేసి మీకు అంతా గూడ్స్ ట్రైన్ మీకు కనబడుతుంది. రైట్ టైం మనం రీచ్ కావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి అంతా ఆయిల్ అనుకుంటా, గూడ్స్, డీజిల్ ఆర్ పెట్రోలియం గ్యాస్, భారత్ పెట్రోలియం అని కనబడుతుంది. సో నైస్. సో బాలాకోట్ కూడా రీచ్ కావడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు 377 కిలోమీటర్స్ రీచ్ కావడం జరిగింది. సో ప్రజెంట్ మనకు 1 o'clock అవుతుంది, లంచ్ టైం అవుతుంది. ఇంకా ముందు కూడా మనము ఎక్కడ రీచ్ అవుతాం ఏందన్నది మనం కూడా సో చాలామంది వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ సికింద్రాబాద్ వెళ్ళడానికి. సో మనకు అక్కడ సైడ్ కూడా గూడ్స్ ట్రైన్ కూడా జరగడం జరుగుతుంది. చొలబండి ఇస్ ద ఫేమస్ ఇక్కడ. జస్ట్ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. 106 ఇస్ ద రైట్ టైం. మీరు చూస్తున్నారు, కరెక్ట్ రైట్ టైం ఉన్నది. ఫైనల్గా వచ్చేసి మనము ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీ వచ్చేసి ఓల్డ్ సిటీ. ఇది మనము ఢిల్లీకి రావడం జరిగింది. ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్, ఢిల్లీలో ఉన్నది, వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్. 55 అవుతుంది. సో మనం రైట్ టైంకి మనం రీచ్ కావడం జరిగింది. నువ్వు డిలే కాలేదు. ట్రైన్ మాత్రం ఫాస్ట్గా ఉండడం జరుగుతుంది. మీకు వచ్చేసి ఇదంతా ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ మీకు చూపెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ప్రజెంట్ వచ్చేసి మనకు 4:45 టైం అవుతుంది. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనం ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాము. సో ట్రైన్ వచ్చేసి 577 కిలోమీటర్స్ ప్రజెంట్ రీచ్ కావడం జరిగింది మనకు. మీకు సైడ్లో కనబడుతున్న వ్యూస్ వచ్చేసి ఢిల్లీలో ఉన్న అపార్ట్మెంట్స్. మన ప్రయాణం అయితే బాగానే ఉంది. ట్రైన్ కూడా ఎక్కడ డిలే కాలేదు. సో ఫాస్ట్గానే తీసుకోవడం జరిగింది మనకు. ఇక్కడ నుంచి మీరు ఒకటి గమనించారో లేదో తెలియదు కానీ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ సైడ్ వెళ్తున్నప్పుడు కంపల్సరీ ట్రైన్లో స్లీపర్ క్లాస్లో కంపల్సరీ డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు హర్యానా, పంజాబ్, అలాగే యూపీ సంబంధించిన వాళ్ళు కంపల్సరీ స్లీపర్ క్లాస్లోకి ఎక్కుతారు. మా సీటు ఇది మాది, ఇలాంటి కన్వర్షన్ నడుస్తూ ఉంటుంది. అందుకనే మేము ఏం ఎంచుకున్నామంటే థర్డ్ ఏసీ అంతా కంప్లీట్గా బ్లాక్ అయి ఉంటుంది. ఎవరు ఉంటారు లోపల వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ ట్రైన్ వచ్చేసి కంప్లీట్గా థర్డ్ ఏసీ కోచ్లతోనే ఉంటుంది మనకు టోటల్గా ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్. ఇది ఒకటి మనకు ప్లస్ అడ్వాంటేజ్. దీంట్లో ఏంటంటే 10 స్టాప్స్ ఉంటాయి మనకు. ఆల్మోస్ట్ సికింద్రాబాద్ రీచ్ కావడానికి ఈజీగా అవుతుంది మనకు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి 7:30 అవుతుంది మనకు. ఇక్కడ వచ్చేసి మాల్టా స్టేషన్లో ఆగడం జరిగింది. సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 1 hour డిలే నడుస్తుంది ట్రైన్ వచ్చేసి. ఆల్రెడీ ఇక ట్రైన్ కనబడుతుంది. సో ఆల్మోస్ట్ మనం 1537 కిలోమీటర్స్ రీచ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు నాగ్పూర్ స్టేషన్. మార్నింగ్ 9:30కి రీచ్ కావాలి, కానీ ఇంకో 1 hour డిలే కావడం వల్ల మనకు మేబీ 10:30 అట్లా రీచ్ కావడం జరుగుతుంది అనుకుంటా. సో ట్రైన్ నైట్లో మాత్రం ఒక్కడ స్లోగా నడిచింది, ఆగింది. సో ఇది వచ్చేసి మార్నింగ్ విజువల్. ఇది వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లో ఉంటుందో లేకపోతే మధ్యప్రదేశ్, నాకు అంత ఐడియా లేదు. బట్ నేను నెట్లో చూస్తే మనకు అర్థమవుతుంది గూగుల్ మ్యాప్లో. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. ఇది వచ్చేసి మా ట్రైన్. మేమంతా ఇక బాతకాలు కొడుతున్నాం మార్నింగ్ టైం. ఏపీకి మేము పొడిచినామని. ఇదంతా మా గ్యాంగ్ మార్నింగ్ రావడం జరిగింది. సో మార్నింగ్ లేచి అందరం ఇలా ఫ్రెష్ చేసి ఆల్మోస్ట్ యాత్ర ఇక నిజామాబాద్ సికింద్రాబాద్ రీచ్ కావడం జరుగుతుంది. ఇక మళ్ళీ ఎప్పుడో జర్నీ మాది. ఇక ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకో
ఇంకొక 9:30 ఆర్ 10:30 అట్లా నాగ్పూర్ రీచ్ కావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మా విజువల్స్. సో మార్నింగ్ టైం మేము లేవగానే అందరికి నిద్ర పట్టిందో లేదో తెలియదు, కానీ నిద్ర వచ్చిన వాళ్ళు పండుడే. లెట్స్ గో. ఇంకొక 1.5 అవర్లో ఇక మా లూడో స్టార్ట్ కాబోతుంది గేమ్. అన్నారు పట్టింది. వెల్కమ్ టు నాగ్పూర్. దాదాపు 1 అవర్ లేట్గా నడుస్తుంది ట్రైన్. చూద్దాం ఇంకా మేబీ ముందట ఏముంది ఏదన్నా చూద్దాము. అంతా నాగ్పూర్ స్టాప్ ఉన్నది కదా, ఎంత స్టాప్. అరే మోసామీలు ఉన్నారా? మోసామీలు ఉన్నా అరే వాటర్ బాటిల్ రా. సో ఇది వచ్చేసి స్టేషన్, నాగ్పూర్ స్టేషన్. సో ఇక్కడ ఎన్ని నిమిషాలు అవుతుందో మనం కూడా వెయిట్ చూద్దాం. చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. బాంబే సెకండ్ బాంబేది ఫ్రంట్కి వెళ్ళాలి. ఫ్రంట్కి సో వచ్చేసి ప్రజెంట్ మనం నాగ్పూర్ స్టేషన్లో దిగడం జరిగింది. టోటల్ వచ్చి మనకు ఆల్మోస్ట్ నిన్న నుంచి ఇప్పటి వరకు జనం జరుగుతూనే ఉంది. సో మా ట్రైన్ వచ్చేసి కరీంనగర్ జమ్మూ తావి ట్రైన్. బల్లాడ్ షా ద ఫైనల్ డెస్టినేషన్స్ 1887 kilometers. ప్రజెంట్లీ రీచ్ అయ్యాం. సో మనం ఆల్మోస్ట్ ఇక్కడనే బాహుబలి 1 షూటింగ్ మన నడిచింది ఒక సీను, అలాగే KGF 2 షూటింగ్ నడుస్తున్నది. మహారాష్ట్ర బోర్డర్. సో ఇది దాటినామంటే తెలంగాణ బోర్డర్లకు రావడం. సో ఫైనల్ గా మేమంతా యోనో కార్డ్స్ వచ్చి మొత్తం జర్నీ మొత్తం యోనో కార్డ్స్ ఆడుతున్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. యోనో కార్డ్స్ మాకు చాలా బలం వస్తున్నది, టైం పాస్ అవుతున్నది, టైం అయిపోవడం లేదు. ఫ్రెండ్స్ కొత్తగా రీసెంట్ ఫ్రెండ్స్ బల్లాడ్ వచ్చేసింది. బల్లాడ్ షా ఆల్మోస్ట్ మనం వచ్చేసి 1887 kilometers రీచ్ కావడం జరిగింది. ఇక్కడనే షూటింగ్ నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. సో మనం వచ్చేసి ఇంకొక స్టాప్ తర్వాత కాజీపేట తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్. ప్రజెంట్లీ రైట్ టైంకి ఒక 10 minutes లేట్ గానే వెళ్ళడం జరుగుతుంది ట్రైన్. సో చూద్దాం మనం సికింద్రాబాద్ రీచ్ కావడానికి ఎంత టైం పడుతుందో మనం అనేది. మనం కూడా బయటకు వెళ్ళి ఇక్కడ మాత్రం ఎండానే ఉంది. వచ్చేసి బల్లాడ్ షా 7:30కి నైట్ మేము సికింద్రాబాద్ రీచ్ అయినాం. అక్కడ నుంచి పై బస్సులో నిజామాబాద్ బయలుదేరినాము. మేము వచ్చేవరకు 12 అయింది. ఇంటికి వచ్చేవరకు 1 o'clock రీచ్ అయినాము. దీంతో మా యాత్ర కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. మేము వచ్చి ఎంచుకున్నది నెక్స్ట్ సమ్మర్లో 12 days నేపాల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అలాగే మేము జమ్మూ కాశ్మీర్లో సంబంధించిన 10 days వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నా వీడియోలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి ముందు మంచి వీడియోలు కూడా నేను ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే అందరికీ జై శ్రీమాన్ నారాయణ, హర హర మహాదేవ్, శంభో శంకర. రైట్, నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను.